హలో హాయ్ అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ ప్లానెట్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని అందాల అల్లూరి జిల్లాలో అంతకంటే అందమైన అడవులతో ఎప్పుడు ప్రకృతి ప్రేమికుల్ని కట్టిపడేసే మాయదారి అడవులు మా మారేడుమిల్లి అడవులు. మరి అలాంటి అడవుల్లో రకరకాల ఆహార చిరుధాన్యాలను సేంద్రియంగా పండిస్తున్న అన్నదాతలను ఈరోజు మన వీడియోలో పరిచయం చేసేసుకుందాం. మరేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? అబ్బసి మామిడి చెట్ట ఇది ఎలా ఉందో కదా, చాలా పెద్ద కొమ్మలు వచ్చినాయి. ఏం మామిడమ్మా ఇది? కారమావిడ. ఈ తోట అంతా బాగానే పెంచారన్న. సీతాఫలాల కసి రాపల చెట్టు సీతాఫలాలు అన్నట్టుగా అన్నీ వేసారు. అన్నీ ఏంటిది చిలక కొట్టేసిందా? చిలక కొట్టిన జాంపండు బాబాయ్, కొమ్మ ఇరుగుతుంది. విరుగుతుంది. అదేమో పళ్ళు పొలం అన్నది. టేస్ట్ బాగుంది. చిట్టి తల్లి జాంకాయ బాగుందా? బాగుందా? నీ పేరేం పేరు? భానుప్రియ. వావ్, భానుప్రియ, చాలా బాగుంది నీ పేరు. అమ్మ మిరియాల పాదు ఇది ఒకటే ఉందా? ఎక్కడి నుంచి తెచ్చారు ఇది? ఉక్కులూరు నుంచి తెచ్చారా? కాసిందా చెట్టు? ఎన్ని అయినాయి అమ్మా? 7 కేజీలు అయినాయి. ఉన్నాయా మాకు చూపించడానికి? చేలో లేవా? మరి అమ్మలేదా? అమ్మలేదండి. రేటు 600 బాగానండి. అమ్మలేదు. ఇది ఇంకా ఇలా కోసేస్తారా? ఇంకా ఇలాగే కోసేస్తామని ఇంకా పండాలి. అవి ఇంకా కొంచెం పరువు రావాలి. ఇంకా అప్పటికే వస్తాయండి. పసుపు తవ్వే టైంకి. పసుపు తవ్వే టైంకి అంటే నవంబర్కి వస్తాయా? నవంబర్కి. ఇంకా సంక్రాంతి అంతా అయిపోవాలండి. సంక్రాంతి అంతా అయిపోవాలి. అప్పుడు వస్తే మనం ఇవన్నీ కోయడం గట్ట చూడొచ్చేమో. దొరికిందన్న చెట్టు? దొరికింది. ఇది అతీగా? దీని ఆకులు ఇవేనా అన్న? ఇవేనా? అవే. ఇలా ఉంది. ఇంక అన్న అదే ఇంక పైకి ఎక్కేసింది. పైకి ఉంటాయన్నా లోతుంటాయా? లోపు పైన ఎలా ఉంటాయి కదా, ఇంకా మన అదృష్టం బట్టి ఉంటుందా? నారదుంప కదా ఇది? నారదుంపల దొడ్డిలో నా నడుము రాక జల్లుకున్నదా, నిక్కుల పిన్నవాలివ్వాలెందో జల్లుకుంటి, లివ్వాలెందో జల్లుకుంటివి నారదుంపల దొడ్డిలోన, నారదుంపల దొడ్డిలో నా నడుము రాక జల్లుకుంటే, నడుము రాక జల్లుకుంటివి. నారదుంపలు తవ్వడం దొడ్డిలో నడుము రాక జల్లుకున్నా, లిక్కులా పిన్నమా లివ్వలా పిన్నమా. వాళ్ళిద్దరు ఎవరు? వాళ్ళిద్దరే రకాలు. లిక్కుల పిన్నమ్మ, లివ్వల పిన్నమ్మ. లివ్వల పిన్నమ్మ. లివ్వలేందు జల్లుకుంటి. బాగుందని ఆ పాట. ఇంకా అలాగే ఏ పని చేసినా ఒక పాట ఉంటది అని ఉంటది, ఏదో పాట.
ఆ. ఇంకా ఆ పాటలోనే అలసట తెలియకుండా అలా తవ్వుతూ ఉంటారు లేదా ఆ పని చేసుకుంటుంటారా? అదే బాగుంది. ఎంత పొడుగు ఊరుతుంది అన్న ఇది? పొడిగా వెళ్తుంది. తీసేస్తున్నావు నీ ఇంకా ముందు పెద్దలు ఉమ్. వీటితో ఆరాం చేసి బతికారు. ఇవి తినే బతికేరమ్మా. తిని ఉహు. కొండారెడ్డి ఇంత దుంపే ఊరింది ఇంకా. ఇంకా ఊరుతాయనే పొడుగు వెళ్తా ఇంకా. ఎలా తెలుస్తుంది అన్న అటువైపు దుంప ఉందనేసి నీకు? అంతే వెనుక్కొని పోవాలా. ఆ తీగల్లాటియా? ఏది చూపించు ఒకసారి. బో చాలా దుంపలు ఉన్నట్టున్నాయి. ఈ పంత అక్కడ పోతున్నాయి. దాన్ని అట్టుకొని అలాగే తవ్వుకొని వెళ్ళాలేమా? వెళ్ళాలి కానీ పంతాంచి అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది ఇది. ముళ్ళులు ఉన్నాయన్నయ్యా? ముళ్ళులు ఈ చెట్టుకు ముళ్ళులు ఉంటాయా? ముళ్ళు. ఈ దుంపలు అడుగు పందులు గట్టి తింటాయనయా? తింటాయి. అయ్యే దేవేసుకుంటాం కదా. అలవాటు కాదు తినివేస్తాయి. అవి తింటాయి బాగా. ఇవే తింటుంటాయి ఇక. అది దుంప తీగ? దుంప తీగలా? అంటే స్టార్టింగ్ లో ఉండేది ఇది. ఇవన్నీ దుంపలేమా? అమ్మ బాబాయ్ చాలా ఎక్కువ ఉన్నాయి. అబ్బా చాలా పొడవు వచ్చినట్టుంది ఏటని ఇది. ఇంకోటి ఉన్నది. బో నువ్వు కట్ చేసేస్తున్నావు అక్కడికి? కట్ చేస్తున్నట్టు. ఏ అని పూర్తిగా తవ్వచ్చు కదా. అమ్మ బాబాయ్ ఎంత పొడుగుంది. చాలా పొడుగుంది. ఇంకా కట్ చేయకుండా ఇంకా తవ్వుతే అలాగ ఉండునేమో. అమ్మ ఏం పేరమ్మా మీ పేరు? కోనలాదమ్మ. 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 ఏం పంటలు వేసారు ఈ సంవత్సరం? బుడమ వేసానండి. బుడమల? బుడమ చోడు వేసానండి. కంది వేసాను కానండి రాలేదు. ఎడ్లు తినేసేవండి అప్పుడే చిన్న మొక్కలకు. ఉన్నాయా పక్షులు? ఇంకా లేదు రాలేదు. ఇంకా రాలేదు. అది అరుతున్నాయి చెట్ల మీద. కొట్టావా ఆల్రెడీ? లేదండి. ఇవేం ధాన్యమమ్మా? మెట్టధాన్యం అండి. మెట్టధాన్యం ఏదో బుడమ ధాన్యం అంటారా? బుడమధాన్యం అంటారండి. బుడమ ధాన్యం కదా. బుడమధాన్యం బాగున్నాయమ్మా. అంటే ఇంకా దీనికి అంత నీరు అవసరం లేదా? నీరు అవసరం లేదండి కదండి. బాగానే ఉంది. ఇదెందుకు తవ్వారు ఇంత పెద్ద గొయ్యి? దుంపకి తవ్విందండి. దుంపక? ఏం దుంపకి? అదేదో మాటన్ దుంపకిలా ఉంటుందండి. మన చెవడ దుంప అంటారు. ఇంత పెద్ద గొయ్య? అవునండి. అమ్మ బాబోయ్. జేబరేసామండి. ఇదంతా మీదమా? ఇదంతా నాదండి. జాబ్రేసరా? జేబరేసామండి. అటు పక్క దెబ్బతో ఉంటుందండి నాదే. డబ్బతోటేసారు? దెబ్బతో మీదే? నాదండి. ఎన్ని ఎకరాలు వేసారమ్మా? 2 ఎకరాలు ఎకరన్నర అంతదండి. బాగానే వేసారమ్మా. బాగానే ఒక్కళ్ళు అలా చేసుకుంటున్నారే? అవునండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మొక్క తోటేసి? డబ్బ తోట వేసండి. జబ్బర తోట? జబ్బర తోట వేసి సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుంది. సంవత్సరంకి ఇంత వచ్చింది? వచ్చిందండి. ఈ సంవత్సరం కాపా? ఈ సంవత్సరమే కాపండి. జంతువులు లాంటివి ఏమన్నా ఉంటాయమ్మా? ఉంటాయండి. ఏముంటాయి? ఆడిపందులు, గుర్రగేదెలు, కొండ గొర్రెలు అవి ఉంటాయండి. అవి వస్తాయా ఇక్కడికి? వస్తాయండి. గేదెలు కొండల మీద వస్తాయండి. గుర్రగేదెలు అని ఆడిపందులు మట్టుకు రాత్రులు వస్తాయి పంట చేనుకి. అమ్మా బాబాయ్. బడ్డీ కూడా వేసినట్టున్నారు? బడ్డీ పైన బడ్డీ వేసామండి. ఎందుకు అంత పైకి వేసారు? పైకి వేసారండి. కొద్ది కిందకి వేయమంటే పైకి వేసారు. పడుకోవడానికనే బాగుంటుందండి. అంటే గుర్రగేదెలు లాంటివి వచ్చినప్పుడు రక్షణగా ఉంటుంది. ఎది వచ్చినా తేరగా చూసుకోవచ్చు కదండి. క్లియర్గా చూసుకోవడానికి కంది చేను కూడా వేసారు. ఇదిగో అమ్మవాడు. తర్వాత ఇదిగో జొన్న
ఇప్పుడు లేతగా ఉన్నాయి కదమ్మా. లేతగా ఉన్నాయండి, ఇంకా బాగా వేయలేదు. ఓడవే ఇచ్చును. మిర్యాల కోతాకు తెచ్చుకొచ్చిందండి. మిరియాల కోతకా ఆ. మీరు చేయించుకున్నారా? ఎక్కడెక్కడ పాకలు ఇండ్లు ఉన్నాయి కదండి ఇక్కడ, ఆ, సైట్ కట్టేది. ఆ. ఎక్కేసారు పైకి. ఇదేంటమ్మ ఇది? ఆమెదే చెట్టు అండి. ఆమెదమ్మ కదా? నాకు డౌట్ వచ్చింది ఆమెదమ్మ కాదా అని. ఆమెదే చెట్టు అండి. ఇవి దేనికి? అది నూనెకు పని చేస్తుందండి. ఇదేం కత్తమ్మా చిన్నగా భలే ఉంది. ఉల్లిపాయల కోతకి, ఉల్లిపాయల కోతకి. ఒకసారి మీరు ఇది కోస్తా ఉండరు కదా చేను, ఈ కత్తెనది? ఈ కత్తే బాగుందమ్మా. ఈ సంతలో కొనుక్కుంటారా? సొంతమే కొనుక్కుంటామండి, లేకుంటే కమ్మరి వాడి కూడా కొట్టించుకుంటాం. ఇదేం చేనమ్మ ఇది? ఇది చూడండి, ఇంకా అది రాలేదా? ఇంకా రాలేదండి. గుమ్మడి బాతులు కూడా వేసారా? వేసామండి. ఏమైంది? అది గుమ్మడికాయ వచ్చిందా? మురిగిపోయిందండి, కుళ్ళిపోయింది. ఆహా, మురిగిపోయిందా? ఎందుకు? పిల్లకాయలు తినేసింది. ఏంటమ్మా ఇవి? సామలా? ఇవి కొన్ని వేసారా? అదే అక్కడ పడవిత్తనం అండి. ఇవి కదా సామలు. నరికేస్తున్నారేటమ్మా? కోతి తినేసిందండి. అది కాయ తినేసిందా కోతి? తినేసింది. కోతులు కూడా వస్తున్నాయా? కోతులు కూడా వస్తానండి. ఇదంతా పసుపేమో కదమ్మా? ఇగో అమ్మ వాళ్ళు అయితే పసుపు దొడ్డేశారు. చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, నా అంత పొడుగు ఉన్నాయి ఇంచుమించు. ఉన్నాయండి. ఇది కూడా బాగా వేసారమ్మా. ఏం పసుపు అంటారు దీన్ని? అదండి కోడి పసుపా? కోడి పసుపు అండి. పసుపులో రకాలు అనమాట. ఇది కోడి పసుపు అంట. బాగా ఊరుతుందమ్మా పసుపు? బాగా ఊరుతుందండి. ఎంత కేజీ ఎలా ఉంటది? కేజీ 100 రూపాయలు ఉండేదండి. మరి సంవత్సరానికి ఒక రేట్ అండి. ముందు అమ్ముకున్నంతా కేజీ 100 అండిదండి. వెనుకన 80-70 అయిపోయిందండి వెనుక. ఇదేంటమ్మా? ఇది కూడా భలే ఉంది. ఇది అది కూడా సామయండి. సామా? సామా సెట్ అండి. ఇది కూడా ఇదొక డిఫరెంట్ కలర్ ఉంది. అదిగో 2 కలర్లు ఉంటుందండి. వైట్ గా ఉంటది, ఇలా కూడా ఉంటదేమా? నల్ల జామ అంటారండి దానికి. నల్ల చామ. సామ. మిరపకాయలు కూడా వేసారా? మిరప తోట. ఈరోజు మొత్తం మనకి గార్డెన్ టూల్ లాంటిది. ఇదేంటిది? గుడ్డి కుడతాను లేండి, తొక్కుకుంటా వెళ్తారు. అదే విరబాగన్నా కొల్లది. ఇప్పుడు ఎందుకు బాలా ఇరిసేస్తున్నావు? అది పండిపోయిందా? పండిపోయింది. ఇదొక రకం పువ్వు ఉంది, అదొక రకం పువ్వు ఉంది. 2 రకాలు ఉన్నాయి. 2 రకాలు ఉన్నాయి. 2 రకాలు కదండి పసుపు. ఇది కలర్ బాగుంది. అమ్మ అయితే నా కోసం పసుపు తవ్వింది అనమాట. చాలా కలర్ఫుల్ గా ఉంది. చాలా ఎల్లో అంటే మంచి ఎల్లో కలర్. ఇది చాలా బాగుంది, చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది. ఇప్పుడు దీంతో ఏం చేస్తారమ్మా? పచ్చి పసుపే ఉడకబెట్టి వేసేస్తారు అనమాట కూరలు. నూరేసేసేస్తారు కదమ్మా? బాగుంది. ఇలాగా మీ పెరట్లో పండి అలాగే మీరు అలా తింటారు కదమ్మా చక్కగా. ఉన్నాయి కదా, పర్వాలేదు. నువ్వు తినేస్తుంటావు ఇందాక పచ్చిది. ఏం పేరమ్మా? చిన్న బాబాయ్, నేను భలే కరెక్ట్గా చెప్పేసాను రా. ఇదేం చెట్టమ్మా? ఇది పొడవు ఈ పాదు? శ్రీరామకాయ పాదులా? మిరపలే.
జల్లేసి అలా అలా జల్లేసి వదిలేసారా? ఏ బాబా, వంకాయ ముళ్ళు, వంకాయ ముళ్ళులు ఉన్నాయి. ఇవన్నీ బీరపాదులమ్మా. అందరూ ఒకేసారి ఎక్కుతున్నారా? చాలా పిట్టలు ఉన్నాయి కదా, చూడలేదు నేను. నువ్వు రాయిసిరేటప్పటికి ఎగిరిపోయింది. దుంపలు ఇంకా ఎలాంటి దుంపలు దొరుకుతూ ఉంటాయమ్మా మీకు అడవుల్లో? అడవుల్లో ఆ? జింటిక దుంపలు, ఆ. చవడ దుంపలు దొరుకుతాయండి. ఆ. కర్ర దుంపలా కాదు, అడవి దుంపలు అన్నీ ఒకే సీజన్లో ఉంటాయేమో కదమ్మా? ఒక్క సీజన్ కాదండి. మీ పేరేం పేరు? కోండ్ల మంగమ్మ అండి. మంగమ్మ. వచ్చిందమ్మా దుంప? వచ్చిందండి. మెత్తగానే ఉంది భూమి. మళ్ళీ ఒక దుంప వచ్చిందా? నలుగురు వచ్చిందండి. ముక్కలు 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 అవుతున్నాయండి. సోకా కుక్కలు అటు లేవమ్మా? ఇప్పుడు ఉన్నాయండి. మరి ఇది వర్షాకాలమే కదా? వర్షాకాలం మీద ఉన్నాయండి ఇప్పుడు. ఆహా. ఇంకా సరిపోతాయమ్మా మీకు దుంపలు? సరిపోతాయండి. సరిపోతాయి పిల్లలందరిగా అంటారు. నీ పట్టుకో. ఓ బో, బాహుబలి. కట్టప్ప సైన్యమా? బాగానే దొరికినాయి దుంపలు కదా, చాలా ఎక్కువ దొరికినాయా? ఎక్కువ దొరికాయండి. ఎక్కువే దొరికినాయి కదా, ఇంకా తవ్వలేదు పూర్తిగా. దుంపలు మంచి వాసన వస్తున్నాయి, మట్టి వాసన. ఇంకా ఉడకకుండానే. ఇదిగా బాహుబలి బిడ్డ. గచ్చలేరుకో. ఇక్కడే భోజనాలు వండేసుకొని తినేసి వెళ్తారా? ఇంటికి తీసుకెళ్ళడం అండి. ఆహా. మళ్ళీ పొద్దున్న వస్తారా? ఇప్పటి వరకు వీడియో చూసారు కదా, ఏమనిపించింది? ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ నా కోసం ఒక లైక్ చేయరా? చెర్రీ టమాటాలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఇవి. ఇవేటమ్మా ఇవి? అరటి చెట్లు ఇలా నరికేస్తారు? అవి ఆకులు నరికేసారండి, మొన్న ఓడిచారు. కొత్తగా ఒడిసినాయా? కొత్తగా ఓడిచినాయి. ఎందుకు? ఇయ్యా ఆకులతో ఉంటే వంగిపోతామని అలాగా నరికేసారు. ఆకులతో ఉంటే వంగిపోతాయి. పెద్ద పెద్ద మొక్కలు తెచ్చారు. అది కదా, పెద్ద మొక్కలు చాలా పెద్దగా ఉంది. ఏం అరటమ్మా ఇవి? ఇది పండ్లు అంటండి, మొక్కరు అంటారు. ఎక్కడి నుంచి తెచ్చారు? ఇక్కడ రండి మాసి అనుకటి. పెద్దగానే ఉంది కాలువ కదా? పెద్దదండి. వచ్చిందా కాలువ? వచ్చిందా? వచ్చిందండి. భలే ఉందిలే కాలువ. అమ్మ మరి నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు? నీ దగ్గర ఇప్పుడు పిల్లలు చూపించారు. అదండి. బకెట్ దుంపలు దొరికినాయి.
మట్ట అంతా బాగానే పోతుంది. చేపలు పడతాయమ్మా ఈ కాలంలో? పడతాయండి. పడతాయి. గుమ్మిలాలు వేస్తారా మీరు? వేస్తారండి. ఉన్నాయా మనకాడ గుమ్మిలాలు? ఉన్నదండి. ఉడికిన తర్వాత కూడా ఇలా నారనారలో ఉంటాయా ఇవి? ఈ నారాలు ఉన్నాయని ఉడికితే బాగుంటాయి. బాగుంటాయా? దురదేమన్నా వస్తుందా తింటే? రాదండి. రాదా? బాగుంటుందా? పచ్చి దుర్దాతుంది. ఇవి అడవి అరిటాకులు అంటున్నారు. అరటాకులు. అడవి అరిటాకులు సన్నగా ఉన్నాయి కదా. అమ్మ మొత్తానికైతే దుంపలు చాలా తవ్వేసాము, కడిగేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలి? వీటిది ఉడకబెట్టాలండి. ఉడకబెట్టాలి. చాలా పెద్ద పెద్ద దుంపలు దొరికినాయి. ఇదిగోండి, చక్కగా కడిగేసుకున్నాము హ్యాపీగా. దాని కింద నుంచి వెళ్తున్నాడు పిల్లడు. ఉండవలసిన పిల్లలరా మీరు. ఇవి ఏంటమ్మా? మంచినీళ్ళకా? మంచినీళ్ళండి. ఇంకా వర్షాకాలం అయినా ఇలాగే ఉంటాయండి? ఇలాగే ఉంటాయి. అబ్బో అబ్బో పండి. ఇదేవరదమ్మా? నిమ్మ తోట మాదండి. మీదే? డబ్బకాయ తోటలు కదా. నిమ్మ తోట అనుకున్నా. బాగానే కాసిందమ్మా కాయలు? కాసింది. బస్తా ఎంతమ్మా? బస్తా 400 చేసి అమ్మామండి. బస్తా 400. అది మొన్న రెండే. ఫస్ట్ కోత 300 చేసి అమ్మాము. 400 చేసి అమ్మాము. మొన్న రెండు బత్తాలు 300 చేసి అమ్మాము. నీళ్ళు వేసారు ఇక్కడ? వేసాము. జీరక చెట్టు కదండి. మరి ఇప్పుడు ఎక్కడ వెళ్తారండి? ఊరికి నడిచా వెళ్తారండి. తెస్తున్నారు. ఇంకా సాల్ట్ గట్ట వేయరమా? సాల్ట్ వేయమండి. ఉత్తిన అలాగే చెప్పకుండా మరి? చెప్పకుండా అండి. చీకటి అయిపోతుంది కదా. ఏంటమ్మా ఏం కూర ఇది? సీకాయ కూర అండి. సీకాయ కూర చేస్తున్నారు ఇప్పుడు.
మామూలుగా సార్ చేస్తామండి అది పచ్చడి చేయడానికి. పచ్చడి చేయడానికి కోస్తున్నారా? చీకటి అయిపోయింది కదా. చీకటి అయిపోతుంది. చీ చ చ చ వావ్, ఇప్పుడు చూడండి దుంపలు అయితే చక్కగా ఉడికిపోయినాయి. పొగ అంతా గట్టిగానే ఉన్నాయి కదమ్మా. ఈ దుంపలు ఎంత? ఆ దుంపలు ఎంత అండి ఎలా అండి మోయ్ సార్ చేసానండి. సార్ కూడా రొయ్యలు వేసాను. చార్లో రొయ్యలు వేసారా? అబ్బో, పెద్ద దుంపేమో రావట్లేదు అక్కడ నుంచి. బాగుందా బాగి? బాగుందా? ఉడికిందా? అలా కట్ చేసి ఇంకా అలా తినేయడమే కదమ్మా. పిల్లల కోసమా లేకపోతే ఎందుకు అలా? చల్లారుతాయనా అలా చేస్తున్నారు? కత్తి మాత్రం భలే ఉందమ్మా. పిల్లలు ఇప్పుడు మీకోసం ఏం తెచ్చానో తెలుసా? బిస్కెట్లు, ఆ, చాక్లెట్లు. అబ్బా చూసినట్టు భలే చెప్పేశారా. సరే సరే అయితే ఇదిగో బాగా చదువుకున్నావా? చాక్లెట్స్ కూడా పట్టుకోండి, బిస్కెట్స్ పడిపోతాయి. తీసుకోండి. ఇవి బాగా ఉడికిందండి. ఇవి బాగున్నాయి. ఇప్పుడైతే అమ్మ నాకు ఇచ్చింది దుంప టేస్ట్ చేయమని. టేస్ట్ చేద్దాం. నేనైతే ఎప్పుడు తినలేదమ్మా ఇవి, ఎలా ఉంటాయో తెలీదు నాకు. ఇంకా చెట్టు చచ్చిపోయినప్పుడు బాగుంటాయా? మీరు అడ్వాన్స్డ్గా చాలా బాగా ఉడికిందమ్మా ఇది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం మరి. బాగుందమ్మా కూర. ఇప్పుడు పచ్చడి చేస్తున్నావు అమ్మ ఇది? చేయమండి. మిర్చి ఎండమిర్చి తెచ్చుకోలేదు. ఎండుమిర్చి తేలేదా? పచ్చిమిర్చి వేసి చేసుకోతే బాగుదా? బాగుండదండి. ఎండుమిర్చి ఉండాలి ఇంకా. ఎండమిర్చి ఉండాలి. మరి ఒకవేళ ఇక్కడ చేసుకుంటే నువ్వు కూడా రాయి ఉందా? రాయి ఉన్నదండి అది. ఇందాక మనం దుంపలు వస్తుంది. కొత్తగా అమ్మ ఏం నారా ఇది? అడ్డనారండి. అడ్డనారా? దేనికి వాడతారు ఇది? దేనికైనా పని చేస్తుందండి. చెట్లు కట్టుకోవడానికి, జీరు చెట్లు కట్టుకోవడానికి పని చేస్తుందా? బాగుందమ్మా. ఇల్లు కట్టుకుంటే ఇలాగా పెండలకాయ ఇలాగా బద్దలు కట్టుకోవడానికి. ఓహో, చేపలు ఇవి. చేపలండి ఇలా పెట్టేశారు. మెత్తగా అండిపోయింది, అందుకే అగ్గి మీద పెట్టేసి. ఇంకా కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ పైకి పెట్టేసుకుంటాం కదా, కుక్కలకు అందకుండా. అమ్మ చాలా రకాల సేల్ వేసినట్టున్నారు. గంట కూడా ఉన్నదండి. గంట కూడా ఉందా? గంట కూడా ఉందండి. అది మీ పక్క చెట్టు గంట చెట్టు. ఇదా? ఇది గంట చెట్టా? గంట చెట్టు. జొన్న చెట్టు ఏమో అనుకున్నానమ్మా నేను. ఇప్పుడు ఇవి ఎప్పటికి వస్తాయి మరి? ఇవి అదంతా ఒకసారి వస్తుందండి. ఇంకా నవంబరా? నవంబర్. అప్పుడు వస్తే మీ పంటలన్నీ కోసి చూడొచ్చు అనమాట.
చాలా బాగుందమ్మా మీ పంట చేను అంతా నాకు చాలా బాగా నచ్చింది. ఏమేమి వేస్తారమ్మా మీరు? ఏమన్నా ఎరువులు ఏమన్నా వేస్తారా వీటికి? ఎరువులు వేయరు. మరి ఇంత బాగా వచ్చింది చేను, ఇదిగో చక్కగా ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. అమ్మ వాళ్ళ చేను అయితే చాలా బాగుంది. చాలా రకాల పంట మొక్కలు అయితే ఇక్కడ వేశారు. అదిగోండి కనుచూపు మేర వరకు అక్కడి వరకు ఉంది అమ్మ వాళ్ళ చేను అయితే. మరి చాలా హెల్దీగా ఉంది, చక్కగా ఎరువులు వేసినట్టు. ఏమేమి వేసారమ్మా? గుమ్మడి పాదులు, బీరపాదులు, టమాటా, పచ్చిమిర్చి వేసామండి. దోసకాయలు వేసారా? దోసకాయలు కూడా వేసామండి. గంటలు, సోళ్ళు, కుర్రాలు. మరి దుక్కేలా దున్నుతారమ్మా మీరు? ఇలాగా ఉలవతోటి దున్నేస్తామండి మొత్తం కమ్మ కట్టుకొని. ట్రాక్టర్లు అలాంటివి ఏం వాడరా? లేదండి. మరి అదేంటి ఎడ్లుని వాడతారా? పోనీ ఎడ్లు కూడా లేవండి. ఎడ్లు కూడా మడిచిలమే చేస్తామండి. మనుషులే ఇదంతా గొప్ప తవ్వుతారా? అలా చేస్తామండి. అబ్బో చాలా కష్టమే. చూపిస్తారా? పెద్ద పెద్ద చామ దుంపలు కూడా వేసినట్టున్నారు కదమ్మా మీరు. అబ్బో సూపర్ సూపర్ ఉందమ్మా మీ చేను. చామ దుంపలు కూడా ఇందులోనే చక్కగా వేశారు. ఒక పక్క ఆముదం పంట, చాలా రకాల వెరైటీలు చూసారు కదా. మీకు ఏమనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో? ఒకవేళ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. కోడి కూడా లైక్ చేస్తుంది. ఏమంటారమ్మా దీన్ని? ఉలవ. ఇలా చేస్తామండి. ఎంతమంది పని చేస్తే ఎంతమందికి ఈ ఉలవలు ఉంటాయి. మొత్తం మీరు ఏ కొండపోడు చేసినా విత్తనము ఇలా వేసేసి అప్పుడు ఇలాగా విత్తనం కప్పేసుకుంటా లెక్క చేస్తామండి. అబ్బో చాలా కష్టమే కదా. కష్టం అంటే ఇంకా మీకు అలవాటు అయిపోయింది కదమ్మా. అమ్మ దీన్ని ఏమంటారు మీరు? గుమ్మిలేమంటారా? చేపలకి వేస్తారమ్మ కదా. ఇంకా వర్షాకాలం ఇది పని చేస్తుందా? బాగా చీకిపోయినట్టుంది, పాతగైనట్టుంది. పంతగాయదండి అది. అదే కుర్రోడ తీసుకొచ్చి మరి ఇక్కడ పెట్టేసేది. పని చేస్తుంది ఇప్పుడు ఇది? పని చేస్తుందండి. మరి ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతారు ఇలాగే? అలాగే ఉంటాయా? అమ్మ వాళ్ళైతే వండిన అన్నాన్ని ఇలా ఇక్కడ క్యారేజ్లో పెట్టేసుకుంటున్నారు. ఏమన్నామమ్మా ఇది? ఉప్మా లాగా ఉంది. కొంచెం మెత్తగా ఉడకదండి. సామన్నమా? సామా అన్నం అయితే వండుకున్నారంట. మరి దీని కాంబినేషన్ ఏంటమ్మా? కూరలు పప్పుసారు అండి. సామా అన్నం అయితే చక్కగా వండుకున్నారు అమ్మ వాళ్ళు. ఇంకా మనకి చీకటి పడిపోయింది. మిగిలిన అన్నాన్ని అలా పెట్టేస్తున్నారా? అక్కడ పెట్టినారు. కోళ్ళకి కూడా సామలేనా? అన్నము దాన్నేమో వేయమండి కోళ్ళకి. జొన్న పొత్తులు కాలుస్తున్నారా? జొన్న పొత్తుల నేత కాలు గురుచుకొని వచ్చారు. ఇందాక ఇరిసినాయనా? అదేనండి. సామా అన్నం, వేడి వేడి సామా అన్నమా? కొద్ది కొద్ది పప్పు. ఏం పప్పు అనేది? కందిపప్పు అండి. కందిపప్పులో ఏదో వేసారు. గోంగూర తోటకూర వేసారు. గోంగూర తోటకూర. సామన్నంకి దీనికి బాగా బాగుంటుందమ్మ కదా. బాలి బాగుందా? బాలి బాగుందా? ఒరే తుక్కు తుక్కు జలుబు చేసేస్తుంది కదా. హాస్పిటల్కి తీసుకెళ్ళదమ్మా? వెళ్ళలేదండి. ఈ రాత్రి నుంచే తయారయ్యేదండి. ఎందుకు? మంచులో తిరగడం వల్ల? వర్షం తిరుగుతున్నారు కదండి చేనుకూరుకి. అంతమందికి అండి ఒక్క వర్కానికి చెల్ల రంపాలతో అందరికి జలుబులేనా? ఊరందరికి ఒకళ్ళ నుంచి ఒకరికి వచ్చేస్తుందమ్మా జలుబు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వాతావరణం? ఇప్పటి వరకు పచ్చరంగులో నిలుముకున్న ఈ అడవులు ఇక నెమ్మది నెమ్మదిగా నలుపు రంగులోకి మారిపోతున్నాయి. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరిపోతున్నాయి. అమ్మ వాళ్ళైతే చిన్నపిల్లలతో ఇంకా ఇక్కడే ఉన్నారు. ఈ పచ్చని వాతావరణంలో సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటూ ప్రకృతిలో జీవనం సాగిస్తున్న వీరు ఎంతో అదృష్టం చేసుకున్నారు కదా. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వాతావరణం. మరి మీకేమనిపించిందో కామెంట్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మొత్తానికైతే చీకటి అయిపోయిందమ్మా. ఇప్పుడు నడిచి వచ్చారండి. నడిచే వచ్చా.
చాలా దూరం ఉంది కదా. కుక్కలమ్మా, ఏం కుక్కలు ఇవి? మంచి కుక్కలు ఉంది, మంజు కుక్కలు. ఇప్పుడు ఏం చేస్తావు వీటితో? ఇప్పుడు ఇట్లా వేసుకొని తినాలండి. బాగుంటుందా? ఎక్కువ అంతా కూర వండుకోవచ్చు. కొత్త మనుషులు చూసి కుక్కలు అరుస్తున్నాయా? ఎవరు కొత్త మనుషులు? మేమా? నేను ఇందాక నుంచున్నాను, పాత మనిషి అయిపోయాను. చింతపండు పిండి, ఎల్లిపాయలు, టమాటా వేసి డ్రైయర్లు వేసాను. సూపర్ సూపర్. ఇంకా ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మళ్ళీ మీరేనా? నేనెంతమంది పిల్లలు, మా కొడుకులు కూడా ఉంది. ఉడికిపోయిందమ్మా. దొరుకుతుంది. ఈ పొగలో ఆ పొట్లం కనిపించట్లేదు. కుక్కులు, వేడి వేడి కుక్కల పొట్లం రెడీ. అమ్మ కారం కూడా వేసుంటే భలే ఉండేమో. ఈ సిసింద్రీలు ఉన్నారు, ఈ సిసింద్రీలు. ఇదిగా ఈ సిసింద్రి, ఆ సిసింద్రి. వీళ్ళకి తిన్న తర్వాత అప్పుడు అమ్మ తినేది. ఎలా ఉందమ్మా? బాగుందా? మీకు తెలిసిన రుచేలే కదా. నారదుంపలు ఇలా చక్కగా కట్ చేస్తారు. మరి ఇవి పట్టుకెళ్ళారా అమ్మా ఇంటికి? తీసుకెళ్తున్నారా? అమ్మ వాళ్ళైతే చీకట్లో బయలుదేరారు ఇంకా ఇంటికంట, ఊర్లోకి. చెప్పులు లేవమ్మా, కొర్రలు గట్ట గుచ్చుకుంటా. నువ్వెక్కడికన్నా చేప దిండు బయలుదేరావు? ఇక్కడే పడుకోవడానికా? మళ్ళీ తెచ్చుకుంటాను ఇక్కడికి. సార్ ఈరోజు అక్కడ పడుకొని రేపటి నుండి ఇటే పడుకుంటావు. సరే అయితే బాయ్ పిల్లలు. బాయ్ అమ్మా. బాయ్. చూసారు కదండి వీడియో, ఎలా అనిపించిందండి? ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.